హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అసలు ఫస్ట్ స్కానింగ్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో అన్ని ప్రెగ్నెన్సీ వీడియోస్ ఉంటాయి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. అండ్ ఆల్సో బేబీ బాయ్ సిమ్టమ్స్ కానీ, బేబీ గర్ల్ సిమ్టమ్స్ కానీ, అండ్ బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్స్, బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్స్ చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో ప్లేలిస్ట్లు అయితే ఉంటాయి, వెళ్ళి అక్కడి నుంచి అయితే చూడండి. సో అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అయితే చేయండి. మీరు చిన్న సపోర్టు మన ఛానల్కి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అసలు ఫస్ట్ స్కానింగ్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, ఆ స్కానింగ్ పేరేంటి, అసలు ఆ స్కానింగ్ తీసుకోవడం వల్ల కలిగే యూజెస్ ఏంటి, అసలు ఎందుకు తీస్తారు, సో ఇవన్నీ కూడా క్లారిటీగా ఒక్కొక్కటిగా చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ స్కానింగ్ అనేది ఎందుకు తీస్తారో చెప్తా. సో మెయిన్ బేబీ ఫామ్ అయ్యిందా లేదా, అలాగే బేబీ హార్ట్ రేట్ అనేది గుండె కొట్టుకుంటుందా లేదా అనేది తెలుసుకోవడానికి మెయిన్ ఈ స్కానింగ్ అనేది తీస్తారు. సో ఈ స్కానింగ్ పేరు ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అంటారు, ఎర్లీ లైవ్ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటారు. సో ఈ ఎర్లీ లైవ్ ప్రెగ్నెన్సీ స్కాన్ ఎందుకు తీస్తారు, మనకి బేబీ హార్ట్ రేట్ అనేది కొట్టుకుంటుందా, బేబీ ఫామ్ అంటే బేబీ పెరుగుదల అనేది మొదలయ్యిందా లేదా అనేది తెలుసుకోవడానికి తీస్తారు. సో అది అయితే మనకి ఇది ఎన్ని వీక్స్కి తీస్తారు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో కన్ఫర్మ్ అయిన వెంటనే అసలు ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని వీక్స్కి తీసుకోవాలి అనేది చాలా డౌట్ అనేది ఉంటుంది. సో ఆ డౌట్ అంతా ఏం పెట్టుకోకండి. సో హెల్త్ అంతా ఓకే, హెల్త్ ఏం ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే అసలు నార్మల్గా ఈ స్కానింగ్ ఎన్ని వీక్స్కి తీస్తారంటే 6 to 8 వీక్స్. సో 6 to 8 వీక్స్లో బేబీ ఫామ్ అయిపోతుంది అండ్ బేబీ హార్ట్ రేట్ కూడా వినిపిస్తుంది. సో ఈ 6-8 వీక్స్లో బేబీ ఫార్మింగ్ అనేది చాలా బాగా ఉంటుంది కాబట్టి అందరు డాక్టర్స్ సజెషన్ చేసేది 6 నుంచి 8 వీక్స్ మధ్యలో ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది తీసుకోండి అంటారు. సో ఇది సో కొంతమందికి ఈ ఎర్లీ లైవ్ ప్రెగ్నెన్సీ స్కానింగ్ చేసేటప్పుడు బేబీ హార్ట్ రేట్ అనేది వినిపించదు, బేబీ ఫామ్ అవ్వదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు మినిమం 10 వీక్స్ ఆర్ 11 వీక్స్ అయినా సరే ఆగాలి. అంటే 6 వీక్స్ నుంచి మినిమం ఒక 2 వీక్స్ అయినా సరే ఆగాలి. ఎందుకంటే బేబీ ఫామ్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. సో ఎందుకు అలా లేట్ అవుతుంది అంటే కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు, కొంతమంది లేట్ ప్రెగ్నెన్సీ కావచ్చు, కొంతమంది మెడిసిన్ యూజ్ చేస్తేనే బేబీస్ కలిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది కదా. అంటే కొంతమంది మెడిసిన్ యూజ్ చేసి పిల్లలు పుడతారు. సో అలాంటి వాళ్ళు కూడా బేబీ ఫామ్ అవ్వడం అనేది కొంచెం లేట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు మినిమం ఒక 10 వీక్స్ 11 వీక్స్ అనేది కొంచెం లేట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు టెన్షన్ అయితే పడిన అవసరం లేదు. మినిమం ఈ స్కానింగ్ అనేది 6 నుంచి 8 వీక్స్ మధ్యలో ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు. ఆ టైంలో బేబీ హార్ట్ రేట్ వినిపిస్తే మీకు బేబీ హెల్దీగా పెరుగుతుందని అర్థం. సో బేబీ హార్ట్ రేట్ వినిపించకపోతే మిస్క్యారేజ్ ఛాన్సెస్ అనేది ఉందని కొంచెం అర్థం చేసుకోవాలి. సో డాక్టర్స్ కూడా మనకు చెప్పేస్తారు ఏమవుతుందా ఏంటనేది. సో మెయిన్ ఎర్లీ లైవ్ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది బేబీ హార్ట్ రేట్ వినిపిస్తుందా లేదా, బేబీ ఫామ్ అయిందా లేదా తెలుసుకోవడానికి చేస్తారు. అండ్ 6 నుంచి 8 వీక్స్ మధ్యలో చేస్తారు. దీన్నే ఎర్లీ లైవ్ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటారు. సో మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కూడా అవ్వండి మన ఛానల్. మీరు ఆ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. Thanks for watching this video.